చిలుక నీ రాగం మారుతుంది ఎందుకో అక్క గురించే 100కు 100% కవిత గారికి సపోర్ట్ చేస్తాం. ఎందుకంటే కవిత గారే ముఖ్యమంత్రిగా పరిపాలించి తెలంగాణ రాష్ట్రాన్ని ఆగం చేయలేదు. లేకపోతే కవిత గారేమైనా మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించి అక్కడ భూములు కబ్జా పెట్టి ఇక్కడ భూములు కబ్జా పెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని నాశనం చేయలేదు. 100% తెలంగాణలో కొత్త వేదికలు రావాలి. ఈ కొత్త వేదికలు రావడం వల్ల మళ్ళా సీట్లు ఇచ్చి మళ్ళా రాజకీయ అవినీతికి పాల్పడే పార్టీలలో మార్పు వస్తుంది. తెలంగాణలో ఎన్ని కొత్త తరహా రాజకీయ పార్టీలు వస్తే అంత మంచిది. లేకపోతే కేటీఆర్ కదా ఆల్రెడీ 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి 3వసారి ప్రజల చేత తిరస్కరించబడి 3వసారి ఓడిపోగానే బీజేపీ పార్టీలో చేరి బీజేపీ హిందుత్వ సిద్ధాంతంతో గెలవచ్చు, హిందుత్వ సెంటిమెంట్ తోటి గెలవచ్చు అని ఒక కుట్రపూరితమైన ఆలోచన చేసిన ఆరూరి రమేష్ని మళ్ళా డబ్బులు ఇచ్చుకొని మళ్ళీ బీఆర్ఎస్లోకి వెనక్కి తెచ్చుకున్నాడు. అంటే ఇక్కడ కార్యకర్తల మనోభావాలను దెబ్బతీసిండు, ప్రజల మనోభావాలను దెబ్బతీసిండు, ప్రజాస్వామ్య మనోభావాలను దెబ్బతీసిండు. మాట మీద నిలబడతలేడు కేటీఆర్. కాబట్టి కవిత గారికి మేము ఎందుకు సపోర్ట్ చేస్తున్నాం అంటే కవిత గారు బాధితురాలు, బీఆర్ఎస్ బాధితురాలు, తండ్రి బాధితురాలు, అన్న బాధితురాలు, బావ బాధితురాలు. కాబట్టి ఈరోజు కవిత గారి నోటి నుండి చాలా నిజాలు ప్రజలు వింటున్నారు. ఆ నిజాలన్నిటినీ ఈ ప్రజలకు చెప్పవలసిన అవసరం మాలాంటి జర్నలిస్టులకు ఉన్నది. 100% కవిత గారికి సపోర్ట్ చేస్తాం. కవిత గారేం ప్రభుత్వంలో లేరు కదా, కవిత గారేం మంత్రివర్గంలో లేరు కదా. కవిత గారు ప్రశ్నించే దిశగా ఉన్నది, కవిత గారు ప్రజల వైపున ఉన్నారు, కవిత గారు బాధిత సమాజం తరపున ఉన్నది. కాబట్టి కవిత గారి గొంతుకు మా గొంతును యాడ్ చేస్తే మరిన్ని నిజాలు ఈ తెలంగాణ ప్రజలకు చెప్పే అవకాశం ఉంటుంది. కాబట్టి 100% కవిత గారికి మద్దతుగా ఉంటాం, కవిత గారి గొంతుగా ఉంటాం. రేపు ఇంకా కవిత గారు పార్టీ పెడితే ఇంకా సంతోషిస్తాం మేము. ఎందుకంటే తెలంగాణ ఆత్మతోటి, తెలంగాణ సెంటిమెంట్ తోటి, తెలంగాణ పేరుతోటి కవిత లాంటి ఒక పెద్ద వ్యక్తి పార్టీ పెడితే అది తెలంగాణకు మరింత బలాన్ని చేకూర్చేది అవుతుంది. బీఆర్ఎస్ తెలంగాణ అనే రంగును కోల్పోయింది. బీఆర్ఎస్ అనే కంటే కేసీఆర్ గారు తెలంగాణ సెంటిమెంట్ను కోల్పోయిండు. కేసీఆర్ గారు తెలంగాణ ఆత్మను విడిచిపెట్టిండ్రు. కేసీఆర్ గారు తెలంగాణ రంగును, రుచిని, వాసనను వదిలిపెట్టి చాలా దూరం వేయండు. కాబట్టే ఈరోజు ఆయన విచారణ ఎదుర్కోవాల్సిన అవసరం వచ్చింది. తెలంగాణ రాష్ట్ర సమితిని కాస్త భారత రాష్ట్ర సమితిగా ఏర్పాటు చేసినప్పుడే తెలంగాణలో కేసీఆర్ గారు ఆ సెంటిమెంట్ను వదిలేసి దుస్సాహసం చేసిండని చెప్పాలి. 100కు 100% చెప్తున్నాం భయపడకుండా. కవిత గారికి మా మద్దతు ఉంటుంది, కవిత గారికి మా గొంతు అండగా ఉంటుంది. దాంట్లో భయం ఎందుకు?